అండి, అందరు ఎలా ఉన్నారండి? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను పూజ ఎలా చేసుకున్నాను, మీరందరూ ఎలా చేసుకున్నారండి? ఎలా చేసుకున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి. నేనైతే ఈసారి గణపతిని పెట్టలేదండి. సో ఈసారి నేను ఫోటోకి పూజ చేశాను. ఎందుకంటే మా అమ్మమ్మ గారిది కొంచెం మా అమ్మమ్మ గారు మాకు దూరమై ఒక 3 months అవుతుందండి. సో అందుకే నేను వినాయకుడు పెట్టలేదండి. ఇలా ఇంట్లోనే ఫోటో పెట్టేసి విగ్రహం ఉంది వినాయకుడిది. సో దానికే పూజ చేసుకున్నానండి సింపుల్గా. నేనైతే సింపుల్గా అలా చేసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ది పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇలా సింపుల్గా ఇలా అన్నీ చేసేసుకున్నాను. ఇది మా దేవుడి రూమ్. నాకు 3.5 hours పడుతుందండి ఇవంతా చేసుకోవడానికి. ఇంకా సో నేను ఈరోజు నైవేద్యానికి ఈరోజు నేను పానకము, వడపప్పు, గారెలు, పులిహోర, ఇంకా శనగలు అదే గుగ్గిళ్ళు అండి, ఇంకా పాయాసము. ఈ పాయసం వీడియో మీకు రేపు పెడతానండి. సో చూడండి ఎలా ఉంటుందో. ఇదే నేను ఇంత సింపుల్గా చేసుకున్నాను. ఇంకా పిల్లలు బుక్స్ అంతా పెట్టానండి వినాయకుడి దగ్గర. కాసేపు కూర్చొని చదువుకున్నారు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారు వినాయకుడి దగ్గర. సో ఇలా నేను సింపుల్గా చేసుకున్నానండి పూజ. సో పైన ఇలా దేవుళ్ళు ఉంటాయండి, పైన కూడా అమ్మవార్లు ఉంటాయి. మా ఇంట్లో పూజ రూమ్లో ఎక్కువగా అమ్మవారు ఇంకా గోవింద ఎక్కువగా అదే ఉంటుందండి. ఇలా సింపుల్గా చేసుకున్నానండి. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో వినాయక చవితి, మీరు ఏమేమి ప్రసాదాలు చేశారో మీరు కూడా కామెంట్లో చెప్పండి.